కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తరాల వీరేష్ యాదవ్ ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న అందరికీ. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ప్రజల నుంచి చాలా అమోఘమైన స్పందన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధికి ప్రజలు చాలా హర్షిస్తున్నారు. 16కు 16 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి వేం నరేందర్ రెడ్డి సార్కు బహుమానంగా వాళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నారు. కేసముద్రం మీ వార్డులో ప్రచారంలో పోయేటప్పుడు వార్డు నుంచి ప్రజల నుంచి ఎక్కువ ఏ సమస్యలు మీ ముందుకు తీసుకొస్తున్నారు? వార్డులలో డ్రైనేజీ సమస్యలు, చిన్న చిన్న రోడ్డు సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మన కేసముద్రంలో వేం నరేందర్ రెడ్డి సారు ఇప్పటికే 300-400 కోట్లతోటి షాదీఖానా, పాలిటెక్నిక్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, రోడ్ల మరమ్మతులు, ఇండోర్ స్టేడియం ఇలా చాలా తీసుకొని వచ్చిళ్ళు. మన కేసముద్రానికి చాలా ముందంజలో ఉంది. కొడంగల్ తర్వాత కేసముద్రమే డెవలప్ అవుతుంది ఎన్టీఆర్ స్టేట్లో. ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తా అంటే ప్రజలు వీటన్నిటికీ చూస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరు చెప్పే మాటలు, కళ్ళబొల్లి మాటలకు ప్రజలు అంత మోసపోయే పరిస్థితి ఎక్కడ కనబడడం లేదు. ఈ అభివృద్ధికే పట్టం కట్టాలి అనే విధంగా ప్రజలు అనుకుంటున్నారు. సార్, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేదు అనేది అపోజిషన్ చెప్తుంది. మీరు ఏమంటున్నారు సార్? అభివృద్ధి లేదు అనే వాళ్ళ కళ్ళు కనబడతలేవని చెప్పాలి. కేసముద్రంలో ఒకసారి చూస్తే ఇప్పుడు రోడ్లు కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇప్పుడు వాళ్ళకి అభివృద్ధి జరగట్లేదని అనడానికి వాళ్ళకి ఆ నోరు ఎలా వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ కొంతమంది కావాలని పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజలకు తెలుసు అభివృద్ధి జరుగుతుంది, మన కళ్ళ ముందర కనిపిస్తుంది. అలా మాట్లాడే వాళ్లకు తగిన బుద్ధి 16కు 16 సీట్లు గెలిపించి ప్రజలే చెప్తారు. ప్రజలకు మీరేం చెప్తారు? తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటుందా, అపోజిషన్కి వెళ్ళిపోతుందా? 100కి 100% కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గెలుచుకుంటుంది. 16కు 16 స్థానాలు గెలుచుకొని మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి నరేందర్ రెడ్డి సార్కి బహుమానంగా ఇవ్వాలని ప్రజలే కోరుకుంటున్నారు. ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా ప్రజలు నరేందర్ రెడ్డి సార్కు ఎంత రుణపడి ఉన్నాం, మనం ఎట్లయినా కూడా మున్సిపల్ చైర్పర్సన్ గిఫ్ట్గా ఇవ్వాలని ప్రజలే కోరుకుంటున్నారు. అది కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, అభివృద్ధి కావట్లేదని. వాళ్ళు కళ్ళు కనబడతలేదు, బురద జల్లే ప్రయత్నం చేస్తారు పార్టీ మీద తప్ప అలాంటిది ఏం లేదు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, అభివృద్ధిని హర్షిస్తారు, అభివృద్ధికే పట్టం కట్టాలనుకుంటున్నారు. 12వ వార్డు ఓటర్లకు వీరేష్ యాదవ్ ఏం చెప్తాండి? 12వ వార్డు సభ్యులకే కాదు, మున్సిపాలిటీలో ఉన్న 16 వార్డు సభ్యులకు కూడా ఒకటే చెప్తున్నాం, అభివృద్ధికి పట్టం కట్టండి. నరేందర్ రెడ్డి సార్ చేసే ఈ అభివృద్ధిని చూసి కేసముద్రంలో ఇన్ని 100 కోట్లతో స్టేట్లో ఎక్కడా జరిగిన విధంగా కేసముద్రాన్ని మున్సిపాలిటీ చేసి ఇంత అభివృద్ధి చేస్తాడో అభివృద్ధికి పట్టం కట్టండి. 16కు 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. మరింత అభివృద్ధి చేసుకుందాం మన కేసముద్రం పట్టణాన్ని. కేసముద్రం మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ను మేమే గెలుచుకుంటామని చెప్తున్నారు 12వ వార్డు కౌన్సిలర్ వీరేష్ యాదవ్. కెమెరామెన్ నగేష్తో దామోదర్, మహబూబ్ జిల్లా న్యూస్.